రాజోలు నియోజకవర్గంలో భారీగా మిగిలిపోయిన రబీ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా జాయింట్ కలెక్టర్ను వైఎస్ఆర్సీపీ రైతు విభాగం నేతలు కోరారు. వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితులున్న నేపథ్యంలో రైతులు నష్టపోకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. రాజోలు నియోజకవర్గం నుంచి ధాన్యం కొనుగోలు మన రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేయట్లేదని, మా దగ్గర పండించిన ధాన్యం ఉండిపోయిందని, పైన వాతావరణం బాగోలేదు, వర్షంలో తడిస్తే ధాన్యం పాడైపోతుందనే భయాందోళనతో ఈరోజు రైతులందరూ కలిసి జేసీ గారిని కలవటం జరిగిందండి. ఈరోజు రాజోలు మండలం ఒక్క మండలంలోనే సుమారుగా 203 మంది రైతులు 1500 మెట్రిక్ టన్నుల ధాన్యం ఆ ఒక్క మండలంలోనే ఉంది. అది రైతు సేవా కేంద్రాలకి అమ్మడానికి వెళ్తుంటే మా దగ్గర టార్గెట్ అయిపోయిందని, మేము కొనుగోలు చేయలేమని అధికారులు చెప్తూ ఉన్నారు. ఇదే విషయంపై భయాందోళనతో రైతులు తీసుకుని మేము జేసీ గారిని కలవటం జరిగింది. రాజోలు మండలంలో రైతులు 203 మంది రైతులు వద్ద ధాన్యం నిల్వలు ఉన్నాయని చెప్పి మా దృష్టికి రావడంతో మరి నిన్న కడిలి చెన్నాడం గ్రామంలో వెళ్ళి పరిశీలించడం జరిగింది. అక్కడ ఏదైతే అందరూ కూడా ఎందుకంటే రోడ్ల మీద ఇంకా కళ్ళాల్లోనే ఉన్నాయి ధాన్యం అంతా, అనుకోకుండా అకాల వర్షాలతో మరి ఆ ధాన్యాలంతా కూడా మట్లన్నీ కూడా తడిచిపోవడం జరుగుతుంది. దాంతో మరి మేము ఈరోజు జేసీ గారి దగ్గరికి రావడం జరిగింది. మరి అక్కడ ఏ వాళ్ళని అడుగుతుంటే మా టార్గెట్లు అయిపోయినాయండి, మరి ఇప్పుడు ప్రస్తుతానికి మేమేం చేయలేమని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేయటం జరిగింది. మరి ఈరోజు జేసీ గారితో కలవడంతో మరి కేవలం 9 మండలాల్లో మరి ధాన్యం నిల్వలు ఉన్నాయని చెప్పి జేసీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది.